సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలకు భారీ మెజారిటీ అందించాలని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ భారతిరెడ్డి సోదరుడు డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లి మండలంలో టీ వెళమవారిపల్లి గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి కరపత్రాలు అందించి అవగాహన కల్పించారు. 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మద్దతుగా కుటుంబ సభ్యులు ప్రచారాన్ని హోరెత్తించారు. తొండవాడ గ్రామంలో మోహిత్ రెడ్డి తల్లి చెవిరెడ్డి లక్ష్మి జోరుగా ప్రచారం చేశారు. ఆమెకు ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని కోరారు. సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాంకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని సొట్టవానిపేట గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మళ్లీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచారాయన. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తేనే వాలంటరీ వ్యవస్థ అమలవుతుందని నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నెల్లిమర్ల మండలంలో పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారాయన. నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బొడ్డుకొండ అప్పలనాయుడు. గుంటూరు ప్రజలకు పెమ్మసాని పాఠాలు అవసరం లేదన్నారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. నగరంలోని పలు డివిజన్లలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆనందంగా చెబుతున్నారని ఫాతిమా అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనే మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతం అంటున్నారు. గల్లా జయదేవ్ ఎలాంటి అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలుసు కాబట్టే ఈసారి టీడీపీ తూర్పులో ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. షెఫ్నయ్యా మాత్రం రాకపోతే ఎలాగా.